ఓం అసిస్టెంట్ యోగా టీచర్స్ ట్రైనింగ్లో భాగంగా ఈ రోజున సూక్ష్మ వ్యాయామాలు ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మా యోగా సభ్యురాలు శ్రీమతి నిర్మల మీ అందరికీ అందజేస్తారు. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ విషయాల గురించి నేర్చుకుందాం. సూక్ష్మ వ్యాయామాలు, సూక్ష్మ అంటే సున్నితమైన, అంటే తేలికపాటి వ్యాయామాలు. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేయడం వల్ల మన శరీరం అంతా శక్తిని పుంజుకుంటుంది. సూక్ష్మ వ్యాయామాలు చేస్తే మన శరీరం, మనసు ప్రాణశక్తిని గ్రహించి ఉత్తేజితమవుతాయి. మరి ఈ సూక్ష్మ వ్యాయామాన్ని ఎప్పుడు చేయాలి? ఈ సూక్ష్మ వ్యాయామాన్ని రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. అంటే భోజనం తిన్న తర్వాత కానీ, తినక ముందు కానీ, లేదా రోజు మొత్తంలో ఏ సమయంలో అయినా కానీ మనం ఈ సూక్ష్మ వ్యాయామాలను చేయొచ్చు. పోతే ఈ సూక్ష్మ వ్యాయామాలని ఎవరు చేయొచ్చు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సరే ఈ సూక్ష్మ వ్యాయామాలను చేయొచ్చు. మనం సాధారణంగా ప్రాణాయామ చేసేటప్పుడు స్థిర సుఖమపి ఆసనం అంటాం. స్థిర సుఖమపి ఆసనం అంటే ఏదైనా ఒక ఆసనంలో స్థిరంగా ఎక్కువసేపు కూర్చుని ప్రాణాయామం చేస్తాం. అలా చేస్తున్నప్పుడు మన కాళ్ళు తిమ్మిరెక్కడం కానీ, లేదంటే కాళ్ళు నొప్పులు రావడం కానీ జరుగుతుంది. అలాంటి సమయంలో మనం కాళ్ళని ఒకసారి చాపి సూక్ష్మ వ్యాయామాలు చేసి అప్పుడు మళ్ళీ ప్రాణాయామాలను కొనసాగించవచ్చు. అలాగే ఈ రోజుల్లో ఆధునిక యుగంలో అన్ని కూర్చొని చేసే ఉద్యోగాలు. కూర్చొని చేసే ఉద్యోగాలలో ఎలాంటి శారీరక వ్యాయామం ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చిన్న వాళ్ళ పని మధ్యలో చిన్న విరామాలు తీసుకుని అంటే సూక్ష్మ వ్యాయామాలు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ వైపే చూడడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయిపోవచ్చు, ఎర్రబడవచ్చు, మండవచ్చు, అలసటగా అనిపించవచ్చు. అలాంటప్పుడు ఒక 5 నిమిషాలు విరామం తీసుకుని నెమ్మదిగా కళ్ళకి సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేస్తే కళ్ళు రిలాక్స్ అవుతాయి, ఇంకా చక్కగా మళ్ళీ వర్క్ చేసుకోవడానికి అవకాశం. అలాగే కూర్చుని కాళ్ళు నొప్పి రావచ్చు, నడుము నొప్పి రావచ్చు. అలాంటప్పుడు కూడా పని మధ్యలో చిన్న విరామం తీసుకుని ఈ సూక్ష్మ వ్యాయామాలు చేయడం ద్వారా మళ్ళీ శరీరం శక్తిని పుంజుకుని మరింత యాక్టివ్గా మన పనులు చేసుకోవడానికి అవకాశం. ఇంకా వృద్ధులు వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఏ యోగా సెంటర్కి వెళ్ళలేకపోతున్నాము, ఎలాంటి వ్యాయామాలు చేయలేకపోతున్నాము, కనీసం నడవడం కూడా చేయలేకపోతున్నాము, మా పరిస్థితి ఏంటి అని. అలాంటి వాళ్ళు కూడా ఈ సూక్ష్మ వ్యాయామాలని ఇంట్లోనే మంచం మీద కూర్చుని కానీ, లేదంటే కుర్చీలో కూర్చుని కానీ చాలా చక్కగా ఈ సూక్ష్మ వ్యాయామాలను వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మన సూక్ష్మ వ్యాయామాలు చేసే ముందు చిన్నగా మన బాడీ అనాటమీ గురించి చర్చించాలి. మన బాడీలో 206 ఎముకలు ఉంటాయి. చిన్నతనంలో ఇంకా చాలా ఎముకలే ఉంటాయి, కానీ ఎదిగే కొద్దీ అవి కొన్ని జాయింట్ అయిపోతూ మనకి 206 ఎముకలు ఉంటాయి. ఈ 206 ఎముకల్లోనూ మన 2 కాళ్ళలోనూ 22 ఎముకలు చక్కగా ఉంటాయి. మన బాడీలో ఉండే అతిపెద్ద ఎముక మన తొడ భాగంలో ఉంటుంది. సో ఈ ఎముకల్ని కలుపుతూ ఉండే పార్ట్ని జాయింట్ ఈ ఎముకల్ని కలుపుతూ ఉంటుంది. దీన్నే మనం కీళ్ళు అంటాం. సో ఈ కీళ్ళు బాగుంటేనే మనం హెల్తీగా ఉంటాం. కాబట్టి ఈ కీళ్ళలో ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడం కోసం మనం ఈ సూక్ష్మ వ్యాయామాన్ని చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ సూక్ష్మ వ్యాయామాలు చేస్తామో ఈ కీళ్ళు అంటే జాయింట్స్ బాగా ఫ్లెక్సిబుల్ అయ్యి మనం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే
మన జాయింట్స్ ఫ్లెక్సిబుల్ అయ్యాయో అప్పుడు మనం ఎప్పుడైనా పొరపాటున కింద పడినా కానీ తొందరగా మన బాడీ ఫ్రాక్చర్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ కూర్చునేటప్పుడు దండాసనంలో కూర్చోవాలి. కాళ్ళు చక్కగా చాపుకుని వెన్నుముక నిటారుగా పెట్టుకుని దండాసనంలో కూర్చోవాలి. మన చేతుల్ని ఇలా తొడల మీద పెట్టుకోవచ్చు, లేదంటే సీట్కి అటు ఇటుగా రెండు చేతులు పెట్టుకోవచ్చు. ఇలా చేతుల మీద వెడంగా పెట్టడం వల్ల మనం ఇలా వెనక్కి పడిపోతాము, వెన్నుముక నిటారుగా ఉండదు. కాబట్టి చేతుల్ని సీట్ పట్టిస్తూ ఇలా పెట్టుకోవడం వల్ల ఈ వెన్నుముక నిటారుగా ఉండదు. లేదంటే చక్కగా ఇలా పెట్టుకుని నిటారుగా కూర్చోవాలి. తర్వాత ఫస్ట్ మనం వేళ్ళ దగ్గర నుంచి మొదలుపెడతాం. మన వేళ్ళు మనం ఏ ఆసనం చేసినా, ఏ వ్యాయామం చేసినా సరే శ్వాసపూర్వకంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. శ్వాసపూర్వకంగా చేస్తేనే అది మనకి సత్ఫలితాలు ఇస్తుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం వేళ్ళతో స్టార్ట్ చేద్దాం. వేళ్ళని చక్కగా డీప్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ వేళ్ళని ఇలాగా ముడవండి, మళ్ళీ తెరవండి. ఈ తెరిచేటప్పుడు కూడా వేళ్ళ మధ్య దూరం ఉండేలాగా విప్పారేలాగా చేయాలి. 1 2 3. నెక్స్ట్ వేళ్ళకి అయిన తర్వాత పాదాలని ముందుకి వెనక్కి ఇలా చేయడం వల్ల మన ఈ పిక్కలు, ఈ తొడ భాగాల దగ్గర బాగా మీరు స్ట్రెచ్ని గమనిస్తారు. ఒక 3 సార్లు చేద్దాము. లోపలికి పెట్టండి, బాగా నొక్కి పెట్టండి లోపలికి. మిమ్మల్ని మీ వేళ్ళు పట్టుకుని ఎవరో వెనక్కి లాగుతున్నారు అన్నంతగా లోపలికి నొక్కి పెట్టాలి. అలాగే బయట 1 2 3. ఓకే. నెక్స్ట్ పాదాలని రొటేషన్ చేయాలి. పాదాలు రొటేషన్ చేసేటప్పుడు మీ చిటికెన వేళ్ళు నేలకి తాకుతూ వెళ్ళాలి. ఇలా నేలకి తాకుతూ ఉన్నాయంటే మీ ఫ్లెక్సిబిలిటీ బాగుందని అర్థం. రెడీ? 1 2 3. ఇప్పుడు రివర్స్లో చేద్దాం. 1 2 3. ఓకే. ఇప్పుడు పాదాలని కొంచెం దూరం చేయాలి, లోపలికి ట్విస్ట్ చేయాలి. పాదాలు మీ బొటన వేళ్ళు నేలకి తాకాలి. ఇలా వచ్చినప్పుడు చిటికెన వేలు నేలకి తాకాలి. ఓకే. 1 బయట, లోపలికి బయట, లోపలికి బయట. ఓకే. ఈ ట్విస్టింగ్ అయిన తర్వాత మీ ఎడమ కాలు మీద కుడికాలు ఇలా పెట్టండి. ఇప్పుడు మీ బొటన వాళ్ళని నేలకు తాకి ఇటు చిటికి వేలు నేలకు తాకి, బొటన వేలు చిటికి వేలు, బొటన వేలు చిటికి వేలు, బొటన వేలు. ఇప్పుడు కుడి కాలు మీద మీ ఎడమ కాలు చిటికన వేలు, చిటికన వేలు. ఇప్పుడు మనం వేళ్ళకి చేసాము, పాదాలకు చేసాము, మడమలకి చేసాము. ఇప్పుడు మన 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి మోకాలు కింద పెట్టాలి. ఇప్పుడు మనం మోకాలు ఫ్లెక్సిబిలిటీ కోసం ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా నెమ్మదిగా కాలుని భూమిని తాకిస్తూ దగ్గరకు తీసుకొచ్చి పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ నెమ్మదిగా తింటాం. ఇలా ఒకసారి 3 సార్లు చేద్దాం. 1 2 3.
కింద చెయ్యి ఇంటర్లాక్ చేసి పట్టుకుని 1 2 3. మళ్ళీ ఇప్పుడు లోపల నుంచి బయటకు 1 2 3. ఇప్పుడు మోకాలు అయిన తర్వాత మనం హిప్ జాయింట్ కోసం ఎక్సర్సైజ్ చేద్దాం. హిప్ జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ తీసుకున్నాం. ఇప్పుడు ఎడమ కాలుని చాపండి, కుడికాలిని ఎడమ తొడ మీద పెట్టండి. పెట్టి ఈ మోకాలు కింద ఇందాక చేసినట్టే ఇలా ఇంటర్లాక్ చేసి పెట్టుకుని ఈ మోకాలకి చేతులకి మధ్య యాంటీ ప్రెజర్ ఇస్తూ మీ ఛాతి దాకా తీసుకురావాలి. మళ్ళీ యాంటీ ప్రెజర్ ఇస్తూ నేలని టచ్ చేయాలి. మళ్ళీ యాంటీ ప్రెజర్ ఇస్తూ ఛాతికి తగిలేలా తీసుకురావాలి. ఇది ఒక 3 సార్లు చేద్దాం. 1 2 3. ఇప్పుడు ఈ హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కోసం కాల్ని నేలకేసి ట్యాప్ చేస్తామండి. బాగా ఫ్లెక్సిబిలిటీ బాగా రావాలి. 1 2 3. ఓకే. ఇప్పుడు ఈ పాదాన్ని మోచేతి దగ్గరికి తీసుకొచ్చి చంటి పిల్లాన్ని ఎలా అయితే ఎత్తుకుంటామో అలా మన కాళ్ళని ఎత్తుకుంటూ దీన్ని ఉయ్యాల ఊపి. ఓకే. 1 2 3 4 5. దీనివల్ల మనకి హిప్ జాయింట్ దగ్గర మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. ఇలాగే 2 మోకాల కింద ఇలా ఇంటర్లాక్ చేసి పట్టుకుని ఛాతి దగ్గర కనుక తీసుకుంటాం. 1 2 3. ఇప్పుడు ట్యాప్ చేయండి. 1 2 3. సేమ్ ఇందాకలాగే పాదాన్ని మోచేతి దగ్గర పెట్టి చంటి పిల్లని ఎత్తుకుంటూ 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేయండి. 1 2 3. ఇక్కడితో మనం కాళ్ళకి చేసే ఎక్సర్సైజెస్ ఫస్ట్ వేళ్ళకి చేసాము, తర్వాత పాదాలు చేసాము, తర్వాత మడమల్ని రొటేట్ చేసాము, మోకాళ్ళకి చేసాము, హిప్ జాయింట్ చేసాము. ఇప్పుడు మనం చేయాల్సింది బటర్ఫ్లై పోజ్, బద్ధ కోణాసనం అంటాం. బద్ధ కోణాసనం, బటర్ఫ్లై పోజ్. ఈ మడమల్ని మన పెల్విక్స్ దగ్గర తీసుకొచ్చి ఇలా కూర్చుంటే ఇది బద్ధ కోణాసనం. అదే మోకాళ్ళని ఇలా ఆడిస్తే ఇది బటర్ఫ్లై పోజ్. బటర్ఫ్లై, నడుము నిటారుగా ఉంచాలి. బటర్ఫ్లై పోజ్. ఇవి చేయడం వల్ల ఆడవారికి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. 1 2 3 4 5. ఓకే. ఇక్కడితో మనం కాళ్ళకి చేసే ఆసనాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ వరకు చేసాము కాబట్టి ఇక తర్వాత చేసేది నడుముకు సంబంధించిన ఆసనం. మనం ఎవరైనా సరే నాజూకు నడుము కావాలని కోరుకుంటాం. మన 2 చేతుల్ని నడుము దగ్గర పెట్టి ఇలా పట్టుకుంటే మన గుప్పట్లోకి మనం నడుము రావాలి. అలా రావట్లేదు, ఇలాగే ఉంది అని అంటే మనం నడుము ఇక్కడ తగ్గించుకోవాలని అర్థం. సో మనం నడుము కొలకు తగ్గడం కోసం మనం చేసేది గ్రైండింగ్, అంటే చక్కీ చాలనాసనం అని కూడా అంటాం. దీనికోసం ఏం చేస్తామంటే 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి ముందు మన చేతుల్ని మన కాళ్ళ దాటే వరకు ఇలా తీసుకురావాలి. వీలైనంత వరకు మన చేతులు ఇలా
ఒకటే ఉండాలి, ముందుకు వచ్చినా వెనక్కి వచ్చినా. ఓకే, ఇది ఒక 5 టైమ్స్ చేయండి. 1 2 శ్వాసపూర్వకంగా చేయండి. 3 4 5. ఇప్పుడు రివర్స్లో చేయండి. ఇంకొక 5 టైమ్స్. 1 2 3 4 5. ఇది గ్రైండింగ్ అంటే ఒక మిల్లు తిరుగుతున్నట్టు అన్నమాట. మన నడుముని చక్కగా చుట్టూ తిప్పుతాం. దీని తర్వాత నడుముకు చేసే ఇంకొక ఆసనం, కాళ్ళు 2 చక్కగా ఇలా పెట్టండి. స్థితకోణాసనం. మీ కుడి చేతితో ఎడమ బొట్టన వేలిని పట్టుకుని ఎడమ చేతిని పైకి లేపాలి. మీ చూపు ఈ ఎడమ చేతి బ్యాగ్ని చూస్తూ ఉండాలి. అలాగే ఎడమ చేతితో కుడి బొట్టన వేలిని పట్టుకోండి. మీ చూపు కుడి వైపు ఉన్న వేళ్ళని చేతి వేళ్ళని చూస్తూ ఉండాలి. దీన్ని కొంచెం వేగంగా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి రెండు కూడా మనకి మన నడుము కొలతని తగ్గించడానికి ఉపయోగపడే ఆసనాలు. సో ఇప్పుడు కాళ్ళకైంది, నడుముకైంది, తర్వాత మనం చేయబోయేది చేతులు. సో చేతులు స్ట్రైట్గా ఇట్లా ముందుకు చాపండి. మీ వేళ్ళు ఇలా ముడవాలన్నమాట. అంటే ఒక పంజా, పులి పంజా ఎట్లా కడుతుందో అలా వేళ్ళని ఫస్ట్గా ముడవాలి. ఇప్పుడు ఇవి చేసే ముందు, ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇవి ఎన్నెన్ని సార్లు చేయాలి? నేను 3 సార్లు చెప్పాను. అంటే 3 సార్లు చేస్తే సరిపోద్దా? సరిపోదు. నేను ఇక్కడ మీకు చెప్పడం కోసమని 3 సార్లు చెప్తున్నాను. కానీ మీరు స్టార్టింగ్లో 5 టైమ్స్ మొదలు పెట్టండి. తర్వాత 5 పెంచుకుంటూ వెళ్ళండి. 10 15 20 25 30 100 వరకు మీ శక్తి మేరకు మీరు ఎన్ని చేయగలుగుతారో అన్నీ మీరు చేయండి. ఓకే, చేతులు చాపండి. ఇలాగా చక్కగా వేళ్ళు ముడవండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు చేతులు ఇలా పెట్టి బొట్టల వేళ్ళని లోపలికి ముడవండి. వేలు దానిపైన ముడవండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతుల్ని ఇలా గుప్పుడు విడిచి చక్కగా రొటేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా తర్వాత రొటేషన్. మీ చేతులు చాపే ఉంచాలి, ఇలా ముడవకూడదు. చాపి రొటేషన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత చేతులు ఇలా పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనం రిస్ట్ దగ్గర చేసాం కదా, ఇప్పుడు మో చేతులు వేస్తాం. చేతులు చాపండి. 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు పక్కన చాపండి.
1 2 3 4 5 6 7 8 9 10. చేతులను అలాగే చాపు నుంచి రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు అలాగే హోల్డ్ చేయండి. ట్విస్టింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు చక్కగా ఇలా విప్పండి. ఇలా ముడుచుండడం కాకుండా విప్పి చేయండి. ఓకే, శాబాష్, బాగా చేశారు. మిమ్మల్ని మీరు అభినందించారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు భుజాల కోసం. భుజాలు రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఈ చేతులు ఇలా పెట్టండి. రొటేషన్ 2 3 చేతులు ఇక్కడ కలిపి ఐదాక తీసుకెళ్ళి రొటేషన్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రివర్స్ 1 2 3 4 మోచేతులు కలవాలి. 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు సాధారణంగా షుగర్ పేషెంట్కి ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం వస్తుంది. అంటే చెయ్యి ఇంతవరకు లేస్తుంది, ఇలా పైకి లేపలేదు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. ఇప్పుడు చెప్పలేదు. ఇలా 2 చేతుల్ని పట్టుకోండి. ఓకే, ఈ చెయ్యి పైకి లేచిన చెయ్యి మీ చెయ్యి వెనక్కి ఉండేలాగా చూసుకోవాలి. వెనక్కి నెట్టండి. ఇలా మీ వెన్నుముక్క నిటారుగా ఉండాలి. ఇది ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచి వ్యాయామం. ఓకే, 1 2 3 4 శ్వాసపూర్వకంగా చేయండి. 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడితో మనం భుజాలకి ఎక్సర్సైజ్ చేసాం. తర్వాత మనం చేసేది నెక్ ఎక్సర్సైజెస్ చేస్తాం. సపోజ్ నాకు సర్వికల్ స్పాండిలైటిస్ ఉందండి, మెడ బాగా నొప్పి వస్తుంది, ఇలా అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఎక్సర్సైజ్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనక పెట్టండి. ఇక్కడ మీరు చేతితో తలను ముందుకు తోయడానికి ప్రయత్నం చేయాలి, తలతో చేతుల్ని వెనక్కి తోయడానికి ప్రయత్నం చేయాలి. అంటే యాంటీ ప్రెజర్ ఇవ్వాలి. ఇలా ప్రెజర్ ఇస్తున్నప్పుడు మీకు మెడలో ఒక వెనక భాగంలో ఒకలాంటి
సెన్సేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, 5 నెంబర్స్ లెక్క పెడతాను, యాంటీ ప్రెజర్ ఇస్తూ. 1 2 3 4 5. ఇప్పుడు తల ముందు భాగంలో ఇప్పుడు కూడా అలాగే యాంటీ ప్రెజర్ ఇవ్వండి. 1 2 3 4 5. ఇప్పుడు కుడివైపు 1 2 3 4 5. ఎడమ వైపు 1 2 3 4 5. ఇంకా ఇప్పుడు మీ తలని ఇలా కుడివైపుకి తిప్పండి. ఇది కూడా మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్. మీ వెనక భాగాన్ని మీరు చూడగలగాలి. లెఫ్ట్ సైడ్కి తిప్పండి, నెమ్మదిగా వెళ్ళండి. రైట్, లెఫ్ట్, రైట్, left, right, left, right, left. ఇప్పుడు మెడని అప్ అండ్ డౌన్. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మెడని ఇలా కిందకి వంచు, ఓన్లీ పైకి మాత్రమే ఎత్తండి, మళ్ళీ ఇలా సమంగా తీసుకురండి. మాకు సర్వికల్ స్పాండిలైటిస్ ఏం లేదండి, మాకు బాగానే ఉంది అని అనుకున్న వాళ్ళు అప్ అండ్ డౌన్ కూడా చేయండి. ఓకే, అప్ అన్నప్పుడు మీ నడినెత్తి మీద సూర్యుడు ఉంటే ఎట్లా చూస్తారో అంత పైకి చూడాలి. ఈ భాగం అంతా బాగా స్ట్రెచ్ అవ్వాలి. అప్ డౌన్. డౌన్ అన్నప్పుడు మీ చిన్న కాలర్ బోన్కి తగిలించండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అలాగే ఈ భుజానికి మెడకి ఈ మధ్య భాగం ఏదైతే ఉందో అటువైపు కొంచెం ఇలా టర్న్ చేసి రైట్ సైడ్కి ఇలా పైకి చూడండి. అప్పుడు ఈ భాగం అంతా మీకు బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. ఓకే, అలాగే ఉండండి. ఒక 10 నెంబర్స్ లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఇటువైపు కూడా అలాగే డయాగ్నల్గా పైకి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నెక్ రొటేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ నెక్ రొటేషన్. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు కిందకు వంచకండి, ఇటు నుంచి ఇలా చేయండి, మళ్ళీ ఇటు నుంచి ఇలా చేయండి. మెడ కిందకి వంచొద్దు. ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు నెక్ని కంప్లీట్ రొటేషన్ చేయండి. 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్. రెడీ? 1 2 3 4. నిదానంగా చేయండి. 5. ఇప్పుడు రివర్స్లో 1 2 3 4
ఇలా రొటేషన్ చేసినప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా ఏమన్నా అనిపిస్తే ఇలా 2 చెవులు క్లోజ్ చేసి ఒకసారి కళ్ళు మూసుకో. ఓకే, ఇప్పుడు కాళ్ళకి చేసాం, నడుముకి చేసాం, చేతులకి చేసాం, నెక్కి చేసాం, ఇంకా మిగిలింది కళ్ళు. సో కళ్ళకి చేసే ఎక్సర్సైజెస్. కళ్ళని అప్ డౌన్. నేను అప్ చెప్పినప్పుడు మీ ఫేస్ కదిలించొద్దు, కేవలం కళ్ళు మాత్రమే కదలాలి పైకి కిందకి. ఓకే, నేను అప్ చెప్తున్నప్పుడు మీ కళ్ళు పైకి చూడాలి, డౌన్ చెప్తున్నప్పుడు కిందకి చూడాలి. ఓకే, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. తర్వాత రైట్కి లెఫ్ట్కి. మీ తల అసలు కదిలించొద్దు, కళ్ళు మాత్రమే రైట్కి లెఫ్ట్కి కదలాలి. ఓకే, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు మీ థంబ్ ఫింగర్స్ని ఇట్లా పెట్టుకోండి. ఒక ఫింగర్ ఇట్లా కింద, ఒక ఫింగర్. ఇప్పుడు మనం క్రాస్ లుక్ చేస్తాం అన్నమాట. ఓకే, అప్ అన్నప్పుడు పైన బొటన వేలిని చూడండి, డౌన్ అన్నప్పుడు కింద బొటన వేలిని. మీ తల కదపొద్దు, కేవలం కళ్ళు మాత్రమే కదుపుతూ చూడండి. ఓకే, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు వేళ్ళని రివర్స్ చేయండి. ఓకే, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఓకే, ఇప్పుడు కళ్ళని రొటేట్ చేద్దాం. ఓకే, అప్ రైట్ డౌన్ లెఫ్ట్, 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 అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్, అప్ లెఫ్ట్ డౌన్ రైట్. ఇప్పుడు మీరు దూరంగా ఉన్న ఏదో ఒక వస్తువుని చూడండి, మళ్ళీ దగ్గరగా ఉన్న ఒక వస్తువుని చూడండి. ఓకే, ఇట్లా పెట్టుకోండి, చేతిని ఇలా వేలిని పెట్టుకుని దూరంగా ఈ ఫింగర్ని చూడండి, దగ్గరగా మీ ముక్కు కొన భాగాన్ని చూడండి. ఓకే, 1 అన్నప్పుడు